భారతదేశంలో వైసీపీ అధికారిక ఫేస్బుక్ పేజీ బ్లాక్ అవ్వడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతోంది. ఈ పరిణామంపై వైసీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వం అధికారిక ప్రతిపక్ష పార్టీల గొంతును ప్రజల గళాన్ని నొక్కేస్తోందని ఆరోపించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఇరు పార్టీల మధ్య డిజిటల్ ప్రచారాలు, కౌంటర్ల యుద్ధం పీక్స్ కు చేరింది. ఈ పొలిటికల్ వార్ ను ప్రస్తావిస్తూ ఈ ఏడాది ఆరంభంలోనే తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్ ను తొలగించారని గుర్తు చేసిన జగన్ ఇప్పుడు ఫేస్బుక్ పేజీని కూడా బ్లాక్ చేయడం ప్రజాస్వామ్య విలువలు, భావ ప్రకటన స్వేచ్ఛపై జరుగుతున్న మూకుమ్మడి దాడి అని మండిపడ్డారు. ముఖ్యంగా అమరావతి రాజధాని అభివృద్ధి ఖర్చులు, డిఎస్సి ప్రక్రియ వంటి కీలక అంశాలపై తాము ప్రభుత్వాన్ని నిలదీస్తున్నందుకే వ్యూహాత్మకంగా ప్రతిపక్ష అకౌంట్లను సెన్సార్ చేస్తున్నారని ఆయన ధ్వజమెత్తారు. అయితే అధికారిక కూటమి మరియు వైసీపీ మధ్య గత కొంతకాలంగా సాగుతున్న ఈ ఐటీ సోషల్ మీడియా అకౌంట్ల వివాదం ఏపీ రాజకీయాల్లో ఒక ప్రమాదకరమైన ధోరణికి దారితీస్తోందని విశ్లేషకులు భావిస్తున్నారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఒకరి సోషల్ మీడియా పేజీలను, కార్యకర్తలను టార్గెట్ చేయడం ప్రజాస్వామ్య పారదర్శకతను దెబ్బతీస్తుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ అనుచిత చర్యలపై తాము చట్టపరంగా, రాజ్యాంగపరంగా పోరాడటానికి సిద్ధంగా ఉన్నట్లు వైఎస్ జగన్ స్పష్టం చేయడంతో ఇటు న్యాయస్థానాల్లోనూ అటు డిజిటల్ ప్లాట్ఫామ్స్ పైన కూటమి వర్సెస్ వైసీపీ రాజకీయం రాబోయే రోజుల్లో మరిన్ని మలుపులు తిరిగేలా కనిపిస్తోంది.